జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూసావా మమ్మీ, అక్క పెదనాన్న చేయి పట్టుకున్నా అక్కని పెదనాన్న ఏమనలేదు. ఏంటి మమ్మీ ఇది? రాజు, నేను పూర్తిగా కోలుకుంటేనే కదా నన్ను డిశ్చార్జ్ చేసింది. నేను నడవగలను. తమ్ముడు, వచ్చావా? క్షేమంగా తిరిగొచ్చావా? ఈ మాయదారి గుండె జబ్బు నాకు రాకపోయుంటే నేను హాస్పిటల్లో నీతోనే ఉండేదాన్ని. ఎంత పెద్ద గండం గడిచింది. నిజంగా మేమంతా అదృష్టవంతులం తమ్ముడు. నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చావు. మాకంతే చాలు. మాకింతకన్నా ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడెలా ఉంది తమ్ముడు? ఇప్పుడేం ప్రాబ్లం లేదక్క. అలా అనకు తమ్ముడు, నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. అమ్మ రూపా, నా తమ్ముడి మీద ఏ పాపిష్టి వాళ్ల కళ్ళు పడ్డాయో దిష్టి నీ చేత్తో తీసి లోపలికి తీసుకెళ్ళమ్మా. ఇదేంటి మమ్మీ, ఎప్పుడు తనే తీసేది కదా. ఓసర వెళ్ళి రంగులెందుకు మార్చింది అంటే నేనేం చెప్తానే. మా అక్క వింటే నిన్ను మార్చి మా అన్నయ్యలాగే నన్ను కూడా ఒంటరివాణ్ణి చేస్తుంది. మావయ్య, నా చేయి పట్టుకుని నడవండి. పెద్దయ్య గారు నడవగలరు దీపక్ బాబు. బావగారు, మీకు కింద రూమ్ ఏర్పాటు చేయమంటారా? అవసరం లేదు సుమా, కొన్ని మెట్లేగా, నేను వెళ్ళగలను. తమ్ముడు, ఇక నుంచి నీకేం కావాలన్నా దగ్గరుండి నేను చూసుకుంటాను. అమ్మాయి గారు ఉన్నారు కదా, చూసుకుంటారులేండి విజయమ్మ గారు. అంటే ఏం డైట్ ఇవ్వాలో, ఏ టైంకి ఏ మెడిసిన్స్ వేయాలో డాక్టర్ గారిని అడిగి అన్నీ వివరంగా తెలుసుకున్నారు అమ్మాయి గారు. అందుకే ఐడియా ఉంటుంది కదా అని. ఏంటి, నా తమ్ముడికి నేను ఆ మాత్రం చేసుకోలేనా? అవన్నీ నీకు తెలీదులే అక్క, తను చూసుకుంటుందిలే. పని వాళ్ళు కూడా మా అమ్మకి ఎదురుపడడానికి గడగడలాడిపోతారు తెలుసా. పాపం వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి జీతం ఇచ్చేది మా నాన్నేనని. మీ అమ్మ చేతుల మీదుగా జీతం అందుకుంటూ ఆవిడే యజమాని అన్న భ్రమలో ఉన్నారు. రేపటి నుంచి గడగడలాడొద్దని నేను వాళ్ళని మందలిస్తానులే. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. చూడు, మా నాన్నకింకా అనుమానం రాలేదు. ఆ ఇన్హేలర్ మారిన విషయంలో ఆయన అస్సలు పట్టించుకోలేదు. పట్టించుకుంటే ఏం జరుగుతుందో ఆలోచించు.
ఏయ్ మాట్లాడినిరా. దానికి పూర్తిగా అర్థమైపోయింది అది నువ్వు చేసిన హత్యా ప్రయత్నమేనని. దానికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అనుకుంటున్నాను. ఇన్హేలర్ మార్చింది నువ్వేనని తెలిసిపోయింది కదా, అందుకు తిరగబడుతోంది. కొంచెం ఓపిక పట్టు. ఇవాళ తండ్రి తనని క్షమించేశాడని గాల్లో తేలిపోతోంది. రేపు అదే నేల మీద పడుతుంది. పడేలా నేను చేస్తాను. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. రాజు, ఏంటిది? ఏమైంది పెద్దయ్య? నాకు పాలు పెద్దగా ఇష్టం ఉండదు కదరా. డాక్టర్ గారు 2 రోజులు లిక్విడ్సే ఇమ్మన్నారు. అవును పెద్దయ్య, మీకు సాలిడ్ డైట్ వెంటనే పెట్టకూడదంట. సరే, ఈ ఒక్క రోజుకి లిక్విడ్స్ తీసుకోండి. రేపు లైట్ ఫుడ్ తీసుకుందరు కానీ ఇడ్లీ లాంటివి, సరేనా? సర్లే, డాక్టర్ వదిలినా మీ ఇద్దరు వదలరు కదా. ఇప్పుడు పడుకోండి పెద్దయ్య. రాజు, నువ్వు ఇక్కడే ఉంటావుగా? ఉంటాను. పెద్దయ్య, అంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. బస్తీలో రాత్రి దొంగలు పడ్డారంట, భయంగా ఉందని నన్ను రమ్మన్నారు. అయ్యో, నేనుంటానులే రాజు, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మాయి గారు, జాగ్రత్తగా చూసుకోండి. నేను పొద్దున్నే వచ్చేస్తాను. పెద్దయ్య, వెళ్ళొస్తాను. సరేరా, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.